వారికి ఏక మనసు కలుగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. ఇది అద్భుతకరమైనటువంటి ఇవ్వబడిన వాగ్దానాలలో అతి శ్రేష్టకరమైనటువంటి వాగ్దానం. ఈ వాగ్దానాన్ని ఏమని చెప్పుకోవచ్చు అంటే, ఇది నూతన నిబంధన సంబంధమైనటువంటి వాగ్దానం. ఇది చాలా అద్భుతకరమైన వాగ్దానం. ఎవరితో చేశాడు, ఎప్పుడు చేశాడు అంటే, తాను ఎన్నుకున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు తన రక్తమిచ్చి తాను విమోచించిన ప్రజలు దాసత్వంలో ఉండగా వారికి ఇవ్వబడ్డ వాగ్దానం ఇది. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. వాక్యాన్ని కొంత ఓపికగా నిదానంగా వినడానికి ప్రయత్నం చేయండి. కొంత గ్రహింపు పరిమాణము మనకు పెరుగుతుంది. ఏదో అనాలోచనగా ఉంటే మనకు వాక్యం అర్థం కాదు, మనం ఏం నేర్చుకోలేము. 1వ వచనం. 35వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కెబారీం నది ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని. చెరలో ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఎందుకు వెళ్ళారు చెరకి? చెరకు వారు వెళ్ళడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వారు తమ దేవునికి విరుద్ధమైన కార్యాలు వారు ఎన్నో చేస్తూ వచ్చారు. ఉదాహరణకు 8వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనం. 8వ అధ్యాయం 3వ వచనం. 8వ అధ్యాయము 3వ వచనం. పట్టుకొనగా భూమి ఆకాశముల మధ్యకు నన్నెత్తి నేను దేవుని దర్శనములు చూస్తుండగా యెరూషలేము ఉత్తరపు వైపుననున్న ఆవరణ ద్వారము దగ్గర రోషము పుట్టించు విగ్రహ స్థానములో నన్ను దించెను. ఇశ్రాయేలు ఏం పెట్టుకున్నారంటే, రోషం పుట్టించే ఒక విగ్రహాన్ని పెట్టుకున్నారంట. రోషం పుట్టే విగ్రహం ఒకటి పెట్టుకున్నారంట. కొన్ని విగ్రహాలు మనం చూస్తే సాదాసీదాగా కొన్ని విగ్రహాలు ఉంటాయి. కొన్ని విగ్రహాలు ఎలాగుంటాయంటే, నాలుక బయట పెట్టుకొని కళ్ళూరిమి కత్తి పెట్టుకున్నట్టు ఉంటుంది. నాలుక అంతా బయటికి చాపి కళ్ళూరిమి కత్తి పెట్టుకున్నట్టు ఉంటుంది. పిల్లలు చూస్తే కూడా భయపడే పరిస్థితులు ఉంటాయి. అలాంటి రోషం పుట్టించేటువంటి విగ్రహాన్ని ఒకటి వారు నిలుపుకున్నారు. వారు చేసినటువంటి తప్పు. 10వ వచనం, 8వ అధ్యాయము 10వ వచనం. నేను లోపలికి పోయి చూచితిని, అప్పుడు ప్రాకుడు సకల జంతువుల ఆకారమును హేయమైన మృగముల ఆకారమును అనగా ఇశ్రాయేలు దేవతల విగ్రహములన్నీ గోడల మీద చుట్టను వ్రాయబడి ఉండెను. దేవతల విగ్రహములన్నీ వారేం పెట్టుకున్నారంట? దేవతల విగ్రహాలు పెట్టుకున్నారు. ఇశ్రాయేలు ప్రజలు విమోచించబడిన వారు, ధర్మశాస్త్రం కలిగిన వారు, ప్రత్యేకించబడిన వారు ఎంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో దిగజారిపోయారో ఈ మాట మనకు తెలియజేస్తుంది. 14వ వచనం. యెహోవా మందిరపు ఉత్తర ద్వారం దగ్గర నన్ను దింపగా
అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతను కూర్చి ఏడ్చుట చూచి తిని. తమ్మూజు అని ఒక దేవతను పెట్టుకొని ఆ దేవత ముందు కూర్చొని ఏడ్చుకుంటున్నారంట. తర్వాత 16వ వచనం కింద భాగంలో వారి వీపులు దేవాలయము తట్టును, వారి ముఖములు తూర్పు తట్టును తిరిగి ఉండెను. వారు తూర్పుననున్న సూర్యునికి నమస్కారము చేయుచుండిరి. ఎన్ని రకాలుగా వారు చెడిపోయారో చూసారా. మందిరానికి ఏమో వీపులు తిప్పినారు, మందిరానికి వీపులు తిప్పినారు. సూర్యునికి ముఖము తిప్పి సూర్యుని నమస్కారం చేస్తున్నారు. ఇలాంటి ఎన్నో కారణాల చేత వారు బబులోను దేశానికి చెరకొనిపోబడ్డారు. దేవుడు అలాగున అనుమతించినారు. ఎప్పుడురా మనం మారేది? వాళ్ళలో ఒకరిలో ఒకరు చెప్పుకుంటున్నారు, ఇంతగా చనిపోయామే, ఇంతగా పాడైపోయామే, ఇంతగా నష్టము, ఇంతగా కష్టాన్ని మనం కొని తెచ్చుకున్నామే, ఇప్పుడు పరాయి దేశంలో దాసులుగా ఉన్నామే, ఎప్పుడు మనం విమోచించబడేది? మన సొంత దేశానికి పోయేది ఎప్పుడు? ఇక అలాంటిది ఏమైనా జరుగుతుందా? ఇంకా పోయేది ఉండదులే, ఇక ఎప్పుడు పోతాం? ఇంక పోయేది ఏముంది? మనం ఇంతగా బబులోను దేశంలో మనం కోరుకొని పోయి ఉంటే, ఇంతగా మనము దేశానికి దూరంగా మన అవిధేయత శిక్షను భరిస్తూ ఉంటే ఇంకెప్పుడు పోయేది? మనం బాగుపడే అవకాశాలు ఉంటాయా అని వాళ్ళలో వాళ్ళు అనుకుంటున్నప్పుడు దేవుడు దయ కలిగి వారికి ఇచ్చిన వాగ్దానం ఏంటంట? మొట్టమొదట చూస్తే వాళ్ళకి ఇచ్చే వాగ్దానానికి ముందు 11వ అధ్యాయము 4వ వచనం, 11వ అధ్యాయం 4వ వచనం, 3-4. ఈ పట్టణంలో 11:3 ఈ పట్టణములో పాపము యోచించి దురాలోచన చేయువారు వీరే. కావున వారికి విరోధముగా ప్రవచించుము, నరపుత్రుడా ప్రవచించుము. చాలు. దేవుడు ఏమంటున్నాడు? ప్రవక్తను పిలిచి ఏమంటాడు? ప్రవక్త, ఈ పట్టణములో పాపము యోచించి దురాలోచన చేయువారు వీరే కనుక వారికి విరోధముగా ప్రవచింపుము, నరపుత్రుడా ప్రవచింపుము. ఏమంటాను చెప్పండి? రే అది ఇంకా బతికుంది, కొట్టరా. పాము చూసి ఏమంటాం? ఒక దెబ్బ వేసినాం. మళ్ళీ ఏమంటాం? ఇంకా బతికుంది, కొట్టు. అలాగున పాపపు యోచన చేసేవాళ్ళు వీరే, పాపాన్ని చేసేవాళ్ళు వీరే. కనుకనే వీళ్ళకు విరుద్ధంగా ప్రవచన వాక్యము పలుకు అని దేవుడు ఎహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం. అప్పుడు వారు జనములను గుర్చి, ఆయా భాషలు మాట్లాడు వారిని గుర్చి, అనేక మంది రాజులను గుర్చి మరలా ప్రవచింప నగత్యమని నాతో చెప్పిరి. రే వాడిని అప్పుడు దన్నింది సరిపోదు, ఇంకోసారి దన్నాలు రావాడిని అన్నట్లు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? అక్కడ ఎహెజ్కేలుతో చెప్పిన మాటే. ఎహెజ్కేలు పాపపు ఆలోచన చేసేవాళ్ళు వీళ్ళే, పాపపు క్రియలు చేసేవాళ్ళు కూడా వీరే. అందుకని వీళ్ళకు విరుద్ధముగా నువ్వేం చేయాలా? ప్రవచనం శాపనాదాలు పలుకో అని ఎహెజ్కేలుతో అన్నాడు. కడవరి దినాల్లో యోహానుతో కూడా దేవుడు అలాగనే మాట్లాడుతున్నాడు. అప్పుడు వారు, నీవు ప్రజలను గుర్చి, జనములను గుర్చి, ఆయా భాషలు మాట్లాడు వారిని గుర్చి
అనేక మంది రాజుల గురించి మరలా ప్రవచింప నగత్యమని నాతో చెప్పిరి. తండ్రి, ఇంత 6వ అధ్యాయం నుంచి ఎన్నో భయంకరమైనటువంటి శిక్షల గురించి, 7 ఏళ్ల శ్రమల కాలం గురించి అంతగా రాసిపెట్టుంటే, కరువు, రణము, మరణము, యుద్ధము ఇంత బీభత్సంగా రాసింటే ఇది చాలకుండా ఇంకా ప్రవచించు, రాజులను గురించి, ప్రజలను గురించి, పాపాత్మల గురించి ప్రవచించని మరలా యోహానుతో దేవుడు అంటాడు. ఇక్కడ మానవుని పాపము పెరిగిపోతుంది కానీ తరిగిపోవడం లేదు. అందుకని దేవుని యొక్క ఉగ్రత కూడా, శాపము కూడా అంతకంతకు అధికమవుతుంది. అదే మనము ఎహెజ్కేలు గ్రంథంలో చూస్తున్నాం, అదే మనము ప్రకటన గ్రంథంలో కూడా చూస్తున్నాం. ఎహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం. ఎహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఎహెజ్కేలు 4:4. మరియు నీ ఎడమ ప్రక్కను పండుకొని ఉండి ఇశ్రాయేలు వారి దోషమును మోపవలెను. ఎన్ని దినములు నీవు తట్టు పండుకుందువో అన్ని దినములు నీవు వారి దోషమును భరింతువు. కనుక ప్రవక్తతో దేవుడు పలు విధాలుగా మాట్లాడుతూ వచ్చినాడు. కనుక వారు చెరలోనికి పోవడానికి గల కారణం, ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వారికి ఒక అనుమానం నాటుకుపోయింది. ఇంక లేదు మనకు భవిష్యత్తు, మనం ఇలాంటి పరిస్థితుల్లో ఎంతకాలం ఉండాలా, ఇంకేమైనా విమోచన ఉంటుందా, మన దేశానికి మనం పోయేది ఉంటుందా అని వారు కలిగి ఉన్నప్పుడు దయగల దేవుడు మాట్లాడుతూ వచ్చిన మాటలే ఇవి. 17వ వచనం చదవండి. 11-17. ఎహెజ్కేలు గ్రంథం 11-17. కాగా నీవు ఈ మాటలు ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆయా జనముల్లో నుండి నేను మిమ్మును సమకూర్చి మీరు చెదరగొట్టబడిన దేశములో నుండి మిమ్మును రప్పించి ఇశ్రాయేలు దేశమును మీ వశము చేసేదను. వారు అక్కడికి వచ్చి అక్కడ తాముంచిన విగ్రహములను తీసివేసి తాము చేసి ఉన్న హేయక్రియలను చేయుట మానుదురు. కనుక తిరిగి మిమ్మల్ని తీసుకుని వస్తా. ఏ దేశానికి మిమ్మల్ని చెదరగొట్టానో ఆ దేశములన్నింటిలో నుండి నేను మిమ్మల్ని తీసుకొని వస్తాను. తీసుకొచ్చిన మీదట మీరు నిలుపుకున్నారే ఆ విగ్రహాలు, వాటిని మీరే తీసేస్తారు. మీరు జరిగించారు ఈ హేయక్రియలు, వాటిని మీరే మానేస్తారు. మానేసి 19వ వచనం. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గాయకొన్నట్లు నేను వారి శరీరములో నుండి రాజగుండెను తీసివేసి వారికి మాంసపు గుండెని ఇచ్చి వారికి ఏక మనసు కలగజేసి వారి యందు నూతన ఆత్మను పుట్టింతును. ఈ అద్భుతకరమైన వాగ్దానం చేశాడు. నేను మిమ్మల్ని తీసుకొస్తా ఈ పట్టణానికి, ఈ పట్టణాన్ని మీ ఆధీనం చేస్తా. తర్వాత మీ దేహములో నుండి రాజగుండెను తీసివేసి మాంసపు గుండె ఇస్తా. తర్వాత నా ఆత్మను మీలో నూతన ఆత్మను పుట్టించి నూతన ఏక మనస్సును కలగజేసి వారి యందు నూతన ఆత్మను పుట్టించదును. ఓయమ్మ, ఇలాంటిది ఎప్పుడు ప్రియులను మనం పరిగెత్తుకుని వస్తాం. ఎక్కడికి అంటే ఆయన్ని మేము ఒక నాగలి అడగడానికి వచ్చినాము. ఒరే, మేము ఇప్పుడే బొగ్గొచ్చని ఆయన ఒక నాగలి ఉంటే ఏమన్నా పొలం దున్నుకొని ఇస్తాను అడిగి ఇవ్వలేదురా, నీకెక్కడిస్తాడు అంటే, లేదు నేను అడుగుతా పోయి నాకు ఇస్తాడు. అదెట్రా ఇది అని అంటే, నాకు ఇస్తానని మాట ఇచ్చినాడు కనుక నేను అడుగుతా. అవునా,
నీకు ఇస్తాను మాట ఇచ్చాడా? అట్లయితే ఇస్తాడు బాబు, అట్లయితే ఇస్తాడు బాబు. నీకు ఇవ్వాలనే మాకు లేదన్నాడేమో అని అంటారు. అలాగున దేవుడు మనకిచ్చిన వాక్కులను అనుసరించి మనం ఆయన కృపాసనమును ఆశ్రయించి బాగా ధైర్యంతో అడిగేటువంటి ఆధిక్యత భాగ్యం మనకుంది. కనుక ప్రభు అన్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. ఆయన మనకిచ్చిన వాగ్దానాలన్నీ కూడా వాటన్నిటిని చేత పట్టుకొని మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. ప్రభువా, నీవు మాకు ఇచ్చిన వాగ్దానం ఇది, ఏ వాగ్దానం అనుసరించి నీ దగ్గరికి మేము వస్తున్నాం, నువ్వు మాకు దయచేయి అని మనం ఆయన దగ్గరికి రావాలి. కనుక గత కాలంలో మనకు వాగ్దానాలు ఇచ్చి ఎందుకు ఇచ్చాడండి? ఎందుకు ఇచ్చాడు? పుస్తకంలో పెట్టి షెల్ఫ్లో పెట్టడానికా, పడేయడానికా, మర్చిపోవడానికా? వాటిని గట్టిగా పట్టుకొని వాటిని అనుసరించి మనం ప్రార్థన చేయటానికి. ప్రభు ఈ వాగ్దానం ఇచ్చావు, ఇక తోడై ఉంటాను, భయపడుకున్నావు, భయం వచ్చేస్తుంది ప్రభువా, భయం వస్తుంది ప్రభువా, ఈ భయం తొలగించు ప్రభువా మొరపెట్టుకోవాలా. నేను ఖ్యాతినిస్తాను, నీకు మంచి పేరు ఇస్తానన్నావు ప్రభువా, ఎక్కడ చూసినా నన్ను చెడ్డగా అనుకుంటున్నారు ప్రభువా, నువ్వు మార్చు ప్రభువా. ప్రార్థన చేయాలి. నీకు ఆరోగ్యం ఇస్తాను, గాయాన్ని మానుపుతా అంటే ప్రార్థన చేయాలి. ప్రభు నాకు ఆరోగ్యం, గాయాన్ని మానుపు, ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఏమిచ్చాడు ఇశ్రాయేలుకి వాగ్దానము? ఏమిచ్చాడమ్మా? వారికి నా కట్టడలను నా విధులను అనుసరించి గాయకున్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెని తీసివేసి వారికి మాంసపు గుండె ఇచ్చి వారికి ఏక మనసు కలుగజేసి వారి యందు నూతన ఆత్మను పుట్టింతును వాగ్దానం ఇచ్చాడు. ఈ వాగ్దానం మా అందరికీ. ఈ వాగ్దానం బట్టి ప్రభువా, నా మనసు ఇట్టు పోతా ఉంది ప్రభువా, నాకు మనసు సీమితంగా లేదు, నాకు ఏదో చెడ్డ ఆలోచనలు నాలో కలుగుతుంది ప్రభువా, కలుగుతుంది ప్రభువా. కనుక జెన్యూన్గా ఒక సహోదరి నా దగ్గరకు వచ్చి సేవకురాలుతో మాట్లాడుతుంది. ఏమని అంటే, అన్నా నేను మాట్లాడుతున్నానన్న, ఎందుకో నాకు పాపం చేయాలనిపిస్తుందన్న, పాపం చేయాలనిపిస్తుందన్న, దయచేసి నా కొరకు ప్రార్థన. ఎంత జెన్యూన్గా చూడండి. అమ్మ ఎంతో భక్తి పర్రాలు వస్తుంది పోతుంది, అయితే ఆమె భక్తిని విడిచిపెట్టడానికి ఇష్టం లేదు. ఆమె అంటూ ఎందుకన్నా నాకు పాపం చేయాలనిపిస్తుంది, నా మనసు ఏకాగ్రత లేదు, నాకు ఇలాగ లేదు, ఎందుకు అలాంటి మనసు నాకు వచ్చేస్తుంది. ప్రియులరా, జెన్యూన్గా ఆ సహోదరి మరొక సహోదరితో కూడా అంటే ఆ సహోదరి కూడా నా దగ్గరికి వచ్చి, అన్న చాలా మంచి స్త్రీనాయమే, చాలా మంచి వ్యక్తి ఈమె, ఈ మధ్య అలాంటి ఆలోచన వస్తుందని బాధపడుతుంది అంటే ఆ ఆలోచన ప్రకారం జీవించాలని ఉందా, జీవించకూడదని ఉందా? ఆ ఆలోచన ప్రకారం జీవించకూడదని ఉంది. అందుకనే బాహాటంగా చెప్పగలిగింది. మనం ఎందుకు బాహాటంగా చెప్పలేకుండా? మీరు ఒకరి పాపంలో ఒకరి ఎట్లా ఒప్పుకొనండి, ఒకరి ప్రార్థన సహాయం ఒకరు కోరుకోనండి అని దేవుని వాక్యం ఉంది. అందుకనే ప్రభు అన్నాడు, ఏక దృష్టి, ఏక మనస్సు, నూతనాత్మ ఇలా పుట్టిస్తా. తర్వాత ఏమైందంట? నీకు ఏకదృష్టి కలిగిన తర్వాత, ఏకాత్మ కలిగిన తర్వాత, నూతన మనస్సు కలిగిన తర్వాత ప్రభు అంటాడు, ఏమంటాడు? 20వ వచనంలో, అప్పుడు వారు నాకు జనులై ఉందురు, నేను వారికి దేవుడనై ఉందును. ఎప్పుడండి? నువ్వు నేను ఊపుకుంటా మందిరానికి వచ్చిపోతే ఆయన జనులు కాము. నేను ఊపుకుంటా వచ్చి మరి వెళ్ళిపోతే ఆయన ప్రజలు కాము. ఎప్పుడు ఆయన జనులు? ఎప్పుడైతే నీకు ఏకదృష్టి, ఏక మనస్సు, నూతన ఆత్మ, దైవాత్మ కలిగి ఉన్నప్పుడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఏం రాయబడింది? నా ఆత్మ లేనివాడు నావాడు కాడు. ఎందరికైతే ఆయన ఆత్మ ఉంటుందో వారు దేవుని పిల్లలు. దేవుని ఆత్మ లేనివాడు దేవుని వాడు కాడు. దేవుని ఆత్మ కలిగిన వాడు దేవుని కుమారుడు. ఆయన ఆత్మ కలిగి, ఆయన మనస్సు కలిగి మనము జీవించినప్పుడు అప్పుడు, అందుకే రాశాడు ఇక్కడ, అప్పుడు వారు నా జనులై ఉందురు, నేను వారి దేవుడనై ఉందును. అబ్బా, ఇంత ఆత్మీయమైనటువంటి
దేవుని పిల్లలమయ్యేంత ఆత్మీయ అంతస్తులోనికి ఎప్పుడబ్బా నేను వచ్చేది? ఈ స్థితి కొరకు ఆ గడి కొరకు నేను మిమ్మల్ని ఆ దేశంలోనికి తీసుకుని వస్తాను, ఆ దేశాన్ని మేము వశం చేస్తాను, అప్పుడు మీలో ఆత్మను ఉంచుతాను. ఇలాంటి గడి కొరకై, ఇలాంటి స్థితి కొరకై నేను కనిపెట్టాలి. నీవు నేను ఎలా కనిపెట్టాలి? ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా ఆ దినము కొరకు, ఆ గడియ కొరకు కనిపెట్టాలి, ప్రార్థనలో కనిపెట్టాలి. అంటే ఇప్పుడు 70 ఏళ్ళు అయిపోయింది. అయిపోయిన తర్వాత వారిని కానాను దేశాన్ని తీసుకుని వచ్చి నిలిపినాడు. కానాను దేశాన్ని తీసుకొచ్చి నిలిపినాడు. వారిలో భక్తిపరులైన కొందరు తిరిగి దేవాలయాన్ని కట్టుకున్నారు. తిరిగి వారు తమ భక్తి జీవితాన్ని ప్రారంభించారా లేదా? ఎజ్రా, నెహెమ్యా గ్రంథాలలో అవి రాయబడ్డాయి. అప్పుడు ఈ మాట నెరవేరలేదా? ఈ మాట నెరవేరలేదా? ఏం పలకరా? ఈ మాట నెరవేరినట్లు అంటే 100కు 100% నెరవేరిందా? నెరవేరలేదు. నెరవేరలేదు. మరి ఎప్పుడు నెరవేరుతుంది? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 16-17 వచ్చి చదవండి. ఆకలియను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఏలైనగా వారు నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. అంతేనా? ఇక్కడ మరొక మాట ఏంటంటే, పరలోకానికి వారిని తీసుకుని వచ్చి వారిని నిలబెట్టి వారిని గురించి ఏ రాయబడిందంటే, తానే తన గుడారమును వారి మీద కప్పును. 21వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన గ్రంథం 21:3. అప్పుడు ఇదిగో దేవుని నివాసస్థలం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడండి, వాడికి తోడై ఉండును. ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయిను. సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. గమనించారా? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో కూడా విస్తారమైన జనాలు పరలోకానికి ఖర్జూర మట్టలు చేతపట్టుకొని వచ్చినప్పుడు ఇదే మాట వాడబడింది. 21వ అధ్యాయము 4వ వచనంలో కూడా 3వ వచనంలో కూడా ఏ మాట వాడబడింది? ఏమని? మనుషులతో కూడా ఉండి ఆయనే వారితో కాపురము ఉండి వారైన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఎప్పుడు చెప్పిన మాట అండి ఇది?
ఎప్పుడు ఎహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయము 17, 18, 19 వచనాల్లో 20 వచనాల్లో చెప్పబడ్డ ఈ వాగ్దానము పాక్షికంగా కానాను దేశంలో నెరవేరినట్లుగా అగపడిన సంపూర్ణ నెరవేర్పు ఎక్కడయ్యా అంటే అది ప్రకటన గ్రంథం పరలోకంలో చేర్చబడినప్పుడే. మీరు ఆయా దేశంలో చెదిరి ఉన్న మిమ్మను సమకూర్చి కానాను దేశాన్ని తీసుకుని వచ్చి ఆ దేశాన్ని మీరు స్వాధీనం చేస్తా. కనుక మనము భూలోకములో సముద్రములోను చనిపోయిన వాళ్ళు, భూమి మీద చనిపోయిన వాళ్ళు, అక్కడ ఇక్కడ పలు భాగాల్లో పాతి పెట్టబడ్డ మనము ప్రభు మహిమగా రాకడపు మనల్ని లేవనెత్తి పరలోకానికి తీసుకుని వెళ్ళి అప్పుడు ఏమైపోయింది? నూతనత్వం సమస్తమును మార్చబడింది. పాతవి పోయింది. పాత హృదయము, పాత శరీరము, పాత జీవితము, పాతది అంతా పోయింది. నూతనమైనది ఇచ్చి, నూతన ఆత్మ, నూతన దేహం ఇచ్చి ఆ పరలోకాన్ని మన ఆధీనము చేసి అక్కడ ఈ వాగ్దానం నెరవేరుతుంది. ఏ వాగ్దానము? అప్పుడు వారు నా జనులై ఉందురు, నేను వారి దేవుడనై ఉందును. ఎహెజ్కేలు గ్రంథంలో ఇవ్వబడ్డ ఈ ఆ వాగ్దానము ప్రభువా ఎప్పుడు నెరవేరుస్తుంది ప్రభు అంటే, ఇచ్చానా ఈ వాగ్దానం? ఇచ్చావు ప్రభువా. నూతన హృదయం ఇస్తానన్నావు ప్రభువా, నూతన ఆత్మ ఇస్తానన్నావు. చెప్పానా? చెప్తే ఇస్తానులే. ఎప్పుడు ఇస్తావు ప్రభువా? అరే ప్రాసెస్ ఉంది బాబు. ఏం ప్రాసెస్ అది? నా కుమారుడిని యేసుక్రీస్తుని లోకానికి పంపాలా, ఆయన సిలువ వేయబడాలా, ఆయన పాతి పెట్టబడాలా, ఆయన ఎత్తబడి పరలోకానికి వెళ్ళిపోవాలా, తిరిగి పరిశుద్ధాత్మ రావాలా, పరిశుద్ధాత్మ వచ్చి నూతన మనసు, నూతన హృదయం ఇవ్వాలా. అప్పటికి అయిపోయిందా? సంపూర్ణమైపోయిందా అంటే ఈ లోకములోనే, ఈ శరీరములోనే, ఈ లోకములోనే మనము చెరలో ఉన్నట్లుగా ఉన్నాం, దేహములో మూలుగుతున్నాం, ఈ లోక బంధకాల్లో ఉన్నాం. ఎప్పుడు ప్రభువా సంపూర్ణంగా నెరవేరేదంటే తన మహిమగా రాకడ తరువాత, మనం ఎత్తబడిన తర్వాత, పరలోక రాజ్యం చేరిన తర్వాత ఈ వాగ్దానము సంపూర్ణముగా క్రీస్తులో నెరవేరుతుంది. ఎంతగా కనిపెట్టాలి మనము? దాసుడు తన యజమానుడు వైపు ఆయన కనికరించేంత వరకు ఆయన వైపు చూస్తున్నట్లుగా, దాసి తన యజమానురాల వైపు కనికరించేంత వరకు చూచినట్లుగా ఈ వాగ్దానానికి ఎన్ని తరాలు కనిపెట్టాలా? ఎంతగా కనిపెట్టాలా? మన పితరులు కనిపెట్టి వెళ్ళిపోయారు. మనము కనిపెట్టి దీన్ని మనం పొందుకోవాలి. కనుక అందుకనే ప్రార్థనలో మనం నిలిచి ఉండాలి. మనం ఏదో పొందుకున్నాము, ఏదో ఉద్యోగం వచ్చేసింది, ఇంకా అంతగా ప్రార్థన చేయాల్సిన అవసరం లేదులే. కొడుకు ప్రార్థన చేసినా, కొడుకు పుట్టేసినాడు, ఇంకా అంతగా ప్రార్థన చేయాల్సిన అవసరం లేదులే. ఇక వ్యాధి పోయింది, ఇంకా అంతగా ప్రార్థన చేయాల్సిన అవసరం లేదులే. ఎంత అవసరం ఉందండి? మనము నూతన ఆత్మ, నూతన హృదయం పొందాం కాదనడంలే, అయితే సంపూర్ణంగా పొందినట్టు కాదు. పరలోకములో మనము చేరి సమస్తమును పాతవి గతించిపోయి సమస్తమును నూతనమై ఆయన మనకు తండ్రిగా, మనం ఆయన పిల్లలుగా ఆయన సంధిలో చేరి ఆయనతో పాటు ఉల్లసించేంత వరకు మనం ప్రార్థనలో కనిపెడుతూ రావాలి. కనుక ఇలాంటి సుదీర్ఘమైనటువంటి ఎదురుచూపు, ఇలాంటి సుదీర్ఘమైనటువంటి ప్రార్థన మన జీవితంలో కలిగి ఏం చేయాలా? మనం పరిపూర్ణ దిశకి మనం ముందుకు వెళ్తూ రావాలి. ప్రార్థన చేసుకుందాం. వాక్య భాగాన్ని అనుసరించి వ్యక్తిగతంగా మనం ఎంత కొదువులో ఉన్నామో, సంఘముగా ఎంత కొదువులో ఉన్నామో, ఇంకా మనం ఎంత ముందుకు పోవాల్సి ఉందో, ఎదగా అక్కడి వరకు మనము ఓపికతో కనిపెట్టాలో ఈ సంగతులని మనస్కరించి ప్రార్థన చేద్దాం. కనుక దయచేసి గమనించండి.